గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అప్పుడు ఇవన్నీ ఏం జరిగింది, టీవీలోకి వచ్చాక అన్ని రోల్స్ ప్లే చేశాను ఆల్మోస్ట్. ఐ వాజ్ ఎ కాప్, ఐ వాజ్ ఎ పోలీస్ ఆఫీసర్, ఐ వాజ్ ఎ డాక్టర్, ఐ ఎండెడ్ అప్ బీయింగ్ ఎ మదర్. వినడానికి కూడా చాలా సరదాగా ఉంది సార్ అలా అనమాట. సో ఐ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు సిట్ అండ్ థింక్. పబ్లిక్ డిమాండ్ వాజ్ మై ఫస్ట్ షో. నాకు జనాలు అంటే ఎంత భయమో, ఎంత షై ఉండేదాన్నో. నా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నేను వైండప్ షో చేసే టైంకి స్టూడియో షోస్ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అక్కడ కూర్చోబెట్టి ఇలా ఇంటర్వ్యూలు చేయటం, కాసేపుకి బ్లాంక్ అయిపోయి ఇలా చూసేదాన్ని అనమాట. ఇంకేం అడగాలి. స్టార్స్ ఇంటర్వ్యూస్ అన్ని నేనే చేశా. సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేసిందే నాతో స్టార్ట్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ సుమా, ఝాన్సీ అందరూ ప్యారల్ గా చేశారు. ఎక్కువ నేను చేశాను. ఐ యూస్ టు ఎంజాయ్ దాట్. ఎవరన్నా జనాలు కూర్చోబెట్టి ఇలా నాకు మైక్ ఇచ్చి ఇది చేయమంటే నేను నా వల్ల కాదు. అలా మీరే చెప్పండి. టీవీ షోస్ లోకి వచ్చిన తర్వాత సో మీరు అన్నట్టు ఆ టైంలో ద 4 యాంకర్స్ రూల్డ్ ఆల్ యాంకరింగ్ వరల్డ్ అనమాట. సో మీరు ఉదయపాన్ గారు కానీ అండ్ ఝాన్సీ గారు, సుమ గారు, ఈ 4 మెంబర్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఏదో ఒక పాయింట్ లో అన్నా కానీ సరదాగా అయినా కానీ కాంపిటీషన్ గా ఫీల్ అయిన సందర్భాలు కానీ ఏదైనా ఉండిందా? నేను అప్పుడు ఫీల్ అవ్వలేదు, ఇప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను అన్నాను సరదాగా అని. సరదాగా కూడా నాకు అలా రాదు. ఐ నెవర్, ఐ రాదర్ ఏంటంటే నాకు ఓవర్లోడ్ అయిపోతుంది. నాకు ఒక షో నేను హోస్ట్ చేయాలి. అప్పుడు లైవ్ షోస్, మూవీ షోస్ అన్ని ఎక్కువ నేను చేసేదాన్ని. లాంచెస్, ఆడియో లాంచెస్, బికాస్ ఐ యూస్ టు ఎంజాయ్ దట్ అన్నమాట లైవ్. తర్వాత నాకు ఎప్పుడు 2 ఒకటేసారి వచ్చినప్పుడల్లా నేను ఝాన్సీ, సుమ, ఆ తర్వాత వచ్చిన జనరేషన్ శిల్పా చక్రవర్తి, భార్గవి, కొంతమంది యాంకర్స్ ఉండేవాళ్ళు. అరే అమ్మ మీరు చేస్తారా, నేను చేయలేకపోతున్నానంటే చాలా గ్రేస్ఫుల్ గా వాళ్ళందరూ ఓకే దీది చేస్తా అనేవాళ్ళు. ఈవెన్ శిల్ప ఇప్పుడు చెప్తుంటే నా షోస్ కూడా కొన్ని నేను చేయలేనప్పుడు నా ఫస్ట్ ప్రయారిటీస్ కొంతమంది చెప్పాను. తనైతే తనకి ఇష్టము, బట్ నేను చేయలేనప్పుడు మీరు ఆప్ చేసుకోవాల్సింది తనని చెప్పేదాన్ని. చాలాసార్లు ఛానల్ వాళ్ళు అనేవాళ్ళు మీరు ఎలా చెప్తారు అంటే, నా షో కదా, నాకు అవకాశం ఇస్తే ఐ వాంటెడ్ టు సజెస్ట్ సంబడి. అలా భార్గవి, శిల్ప, there were so many young మా తర్వాత వచ్చిన బ్యాచ్ వాళ్ళకి. సో I always thought it's like division of work. Not one person can do everything. I am very confident that I am good at one ఒక genre అనుకున్నా. As an actor I want to try everything. As an anchor I have tried everything. But there is so much that you can share. That's the point. ఇక్కడ మగ్ స్టోరీస్ ది. Every story, everything what I learned, ఎవ్రీబడి హ్యాస్ అ స్టోరీ కమింగ్ హియర్. మన ఇండస్ట్రీయే కాదు, ఎవరికి వచ్చినా ఏదో స్టోరీ ఉంటుంది. పీపుల్ లీవ్ దట్ విత్ మీ. నా మగ్గే మన్మధుడు సినిమాలో మీరు చేసిన క్యారెక్టర్ అది మీ రియల్ లైఫ్ అనుకోవచ్చా? నో, రియల్ లైఫ్ ఇంపాక్ట్ గాని అసలు కాదు. యాంకరింగ్ దానిలో ఉన్నది కానీ అస్సలు కాదు. దిస్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ సమ్ యాంకర్. ఓకే. బికాజ్ నన్ను చాటర్ బాక్స్ అనేవాళ్ళు, సిబి, అనితా చౌదరి సిబి అనేవాళ్ళు. బికాజ్ ఈ ఇంటరాక్టివ్ షోస్ 1-on-1 తక్కువ. ఐ డిడ్ ఫర్ ప్రమోషన్స్ కానీ అలా చేయలేదు. దే వాంటెడ్ సంబడి బట్ షీ ఆర్ షీ డిడ్ కమ్. అప్పుడు నన్ను విజయభాస్కర్ గారు, సుప్రియ, యాక్చువల్లీ నాగార్జున గారు, షీ వాజ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అలాగా వాళ్ళు నాకు కాల్ చేసి, నేను పక్కనే నాది ఇంకో షో జరుగుతుంది జెమినీ టీవీ స్టూడియోలోనే జరిగింది. దెన్ దే కాల్డ్ మీ అండ్ దే సెడ్, అనిత ఇలా క్రైసిస్ ఉంది, ఇలా చెయ్యాలి. నేను అన్నాను, ఇప్పటిదాకా నేను ఎప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ కాదు కదండి, జనాలు అప్పుడు ఈ ట్రోలింగ్ అదంతా లేదు, బట్ స్టిల్ నాకు చాలా భయం. పీపుల్ విల్ జస్ట్ ఒక స్టాంప్ వేసేస్తారు అని అంటే. దాన్ని ఒకటే చెప్పారనమాట, దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ చాలా రోజులు ఉంటుంది ఇది, బికాస్ ఇట్స్ నాట్ యువర్ క్యారెక్టర్, ఇట్స్ వాట్ ఈ సినిమాలో క్యారెక్టర్ కాబట్టి కెన్ యూ డూ ఇట్ అని. ఇది చేసేసి ఇంటర్వ్యూ, దెన్ ఐ వెంట్ టు దట్ షూట్, సేమ్ పక్క క్యాబిన్స్. Then I have done it. It is not meant for me. అంటే నేను కూడా అక్కడ వర్క్ చేశాను కాబట్టి I know. సో వెంటనే పక్కనే ఉంటాయి కాబట్టి. It was not meant for me actually. It was just request చేశాను. అండ్ నాగార్జున గారు అంటే నాకు చాలా గౌరవం. ఆయన సినిమా కాబట్టి ఆ సినిమాలో నేను ఒక చిన్న, నాగార్జున గారు is one among so many actors I always wanted to work with. ఉంటాయి కదా మన జీవితంలో, ఎంత వర్క్ అయినా వాళ్ళతో కంఫర్టబుల్ గా ఉంటుంది. అలాగా నాకు కొంతమంది ఇంకా చేయలేదు, చిరంజీవి గారితో చేయలేదు, బాలకృష్ణ గారితో చేయలేదు. ఐ స్టిల్ ఐమ్ లుకింగ్ అట్ ఎప్పుడో ఒకసారి ఆపర్చునిటీ వస్తుంది. బట్ దట్ వాజ్ వన్ క్రైసిస్ మేనేజ్ చేసాము. ఓకే, జస్ట్ ఒక 1/2 hour to 1 hour
అంతేనా? ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఇప్పటికీ తెలుసా ఎవరైనా కానీ యాంకర్స్ కానీ చేసేటప్పుడు ట్రోలింగ్ ఏదైనా కావాలంటే ఇదే పెట్టేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ పాపులర్ చేస్తున్నారు. ఫస్ట్ చాలా ఫీల్ అయిపోయేదాన్ని. ఛత్రపతి సినిమా ఒక మీమ్స్ అనేది స్టార్ట్ చేసినప్పుడు నాకు అందరూ యుఎస్ లో ఉన్నప్పుడు పంపించేవాళ్ళు. చాలా బాధపడిపోయేదాన్ని. వాట్ ద హెక్, ఎంత కష్టపడి రాజమౌళి గారు సినిమా చేశారు, కష్టపడి నేను ఒక క్యారెక్టర్ చేస్తే జనాలు దాన్ని జోకులేస్తున్నారు అని. మా ఇంట్లో వాళ్ళు నాకు పంపిస్తే వాళ్ళతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఐ గాట్ ఆఫెండెడ్. ఈవెన్చువల్లీ ఒక గొప్ప వ్యక్తి ఒక మాట అన్నారు, నువ్వు ఎప్పుడు అనుకున్నావా ఛత్రపతి చేసి ఇన్నేళ్ల తర్వాత కూడా పీపుల్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క సీనే సూర్యుడు అని రాస్తున్నప్పుడు నువ్వు అడగకుండానే నీకు ఇంత పాపులారిటీ ఇస్తున్నారు. అలా అర్థమైందా? సరే అయితే ఓకే. సో ఇట్స్ వెరీ పాపులర్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. In a good way, it is like మన్మధుడు ఒకటి, ఛత్రపతిలో సూర్యుడు సీన్ ఒకటి, ఇంకా ఉన్నాయి కొన్ని. ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ స్టిల్ రిమెంబరింగ్ దాన్ని ఇష్టం వచ్చినట్టు దాని కథలు స్క్రిప్ట్ మార్చేసిన నా వాయిస్ మార్చేసి కూడా చెప్పినవి ఉన్నాయి. అండ్ ఐఎమ్ గ్లాడ్. థ్యాంక్ యూ. ఈ ట్రోలింగ్స్ కానీ ది నెగిటివిటీ కానీ మీరు అనుకున్న సందర్భం నుంచి ఇట్లా పాజిటివ్ గా టర్న్ అయ్యడానికి ఆ గొప్ప వ్యక్తి ఎవరు అనుకోవచ్చు? సో ఇండస్ట్రీ పర్సనేనా? గొప్ప వ్యక్తుల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు మర్చిపోయారా? నో, సంబడి లైక్ ఇలా నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఉయ్యాల చంపాల చేసినప్పుడు సినిమా స్టూపెండస్ హిట్, బట్ నన్ను అందరూ కాల్ చేసి బాగుంది సినిమా, బట్ నువ్వు ఎందుకు మదర్ రోల్ చేసావు అప్పుడే, అవసరమా నీకు, ఇలా అడిగినప్పుడు కొంచెం నా మొరల్స్ డౌన్ అయిపోయినాయి అనమాట. తప్పు చేశాను, ఒక ఆర్టిస్ట్ గా నేను తప్పు చేశాను నేను ఎప్పుడు అనుకోలేదు.